అమెరికాలో సంచలనం సృష్టించిన జెఫ్రీ ఎఫ్టీన్ కేసులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. జైలులో ఆత్మహత్య చేసుకునే ముందు జెఫ్రీ ఎఫ్టీన్ రాసినట్లుగా భావిస్తున్న సూసైడ్ నోట్ను అమెరికా కోర్టు ఆదేశాలతో తాజాగా బహిర్గతం చేశారు. 2019లో మాన్హాటన్ జైల్లో మృతి చెందిన ఎఫ్టీన్కు సంబంధించిన ఈ నోటు పసుపు రంగు లీగల్ ప్యాడ్పై రాసి ఉన్నట్లు తెలుస్తుంది. యుఎస్ జిల్లా జడ్జి కన్నెత్ కరెస్ ఆదేశాల మేరకు ఈ డాక్యుమెంట్ను అన్సీల్ చేశారు. సూసైడ్ నోట్లో తనపై నెలల తరబడి దర్యాప్తు జరిపినా ఏమీ నిరూపించలేకపోయారని ఎఫ్టీన్ పేర్కొన్నట్లు సమాచారం. అలాగే వీడ్కోలు చెప్పే సమయాన్ని ఎంచుకోవడం ఒక వరం అంటూ రాసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఈ నోట్లో ఎఫ్టీన్ మాజీ సెల్మేట్, మాజీ పోలీస్ అధికారి నికోలస్ టట్టాగ్లియోన్ గుర్తించినట్లు వెల్లడైంది. జైలు గదిలోని ఓ పుస్తకంలో ఈ నోటు దాచినట్లు ఆయన తెలిపారు. 2019 జూలైలో ఎఫ్టీన్ మొదటిసారి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన తర్వాత ఈ నోటు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఆ తర్వాత ఆయనను సూసైడ్ వాచ్లో ఉంచిన ఆగస్టు 10, 2019న మాన్హాటన్ మెట్రోపాలిటన్ కరెక్షనల్ సెంటర్లో ఎఫ్టీన్ మృతి చెందారు.